ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళల్లో యాక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఒక కుక్క తమ యజమానిని చూసినప్పుడు కూడా ఆ కుక్కలో అదే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సాధారణంగా గుడ్లగూబ కాళ్ళు చిన్నగా కనిపిస్తాయి, కానీ నిజానికి వాటి కాళ్ళు పొడవుగానే ఉంటాయి, కానీ వాటికి గుబురుగా ఉన్న ఈకలు ఉండడం వల్ల బయటికి కనిపించవు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇటలీలో ఎవరైనా పేదవారు ఆకలి తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలిస్తే అక్కడి చట్టం దాన్ని నేరంగా పరిగణించదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. కాకులు గుడ్లగూబలు ఆ జన్మాత్మక శత్రువులు. ఒకటి అంటే ఒకదానికి అస్సలు పడదు. పగటిపూట గుడ్లగూబ ఒంటరిగా కనిపిస్తే కాకులు దానిపైన దాడి చేస్తాయి, కొన్నిసార్లు చంపేస్తాయి కూడా. రాత్రిపూట సేమ్ రివర్స్ అవుతుంది, అదే గుడ్లగూబ వేటాడే సమయం. ఫ్యాక్ట్ నెంబర్ 5. భయంతో మనిషి చనిపోవచ్చు, ఎందుకంటే భయపడినప్పుడు శరీరంలో అడ్రినల్ అనే కెమికల్ విడుదల అవుతుంది. ఎక్కువ మొత్తంలో విడుదల అయినప్పుడు అది విషపూరితంగా మారుతుంది, దానివల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. యాపిల్లో ఉండే ఇథనాల్లో సైనైడ్ ఉంటుంది. ఆ ఇథనాల్ ఎక్కువ మొత్తంలో తింటే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. సాధారణంగా పాలు ఇచ్చే జంతువులు గుడ్లు పెట్టవు, అలాగే గుడ్లు పెట్టేవి పాలు ఇవ్వవు, కానీ ఈ రెండు పనులు చేసే ఏకైక జంతువు ప్లాంటిఫస్. ఫ్యాక్ట్ నెంబర్ 8. క్రికెట్లో హెల్మెట్ వాడడం కన్నా ముందు నుండి గార్డ్స్ వాడేవారు. హెల్మెట్ వాడడం 1974 మొదలైతే గార్డ్స్ వాడడం 1874లో మొదలైంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. వర్షం నీరు డైరెక్ట్గా ఆకాశం నుంచి పడుతుంది కదా, వాటిని నేరుగా తాగవచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. నిజానికి ఈ వర్షపు నీటిని డైరెక్ట్గా తాగవచ్చు, కానీ తాగకూడదు. ఇప్పుడున్న పొల్యూషన్ కారణంగా ఆ వర్షపు నీటిలో ఇన్ఫ్యూరినిస్, టాక్సిక్ గ్యాసెస్, యాసిడ్ లాంటి కలిసి ఆ నీటిని కలుషితం చేస్తున్నాయి, అందుకే ఆ నీటిని తాగకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు తెలుసా యాపిల్లో 86% నీరుంటుందని? అలానే పైనాపిల్లో 87% నీరుంటుంది. అలానే పుచ్చకాయలో 92% నీరే ఉంటుంది. కీరదోసకాయలో 95% నీరే ఉంటుంది.